కెమెరా ముందు సంపూర్ణ నిర్భావులా బతికి ఇప్పుడు నాకు షూట్స్ ఏమీ లేకపోతే మళ్ళీ నరసించారులాగా బతుకుతున్నా. అది చాలా కష్టం కదా. కానీ ఎందుకంటే మనకి ఇప్పుడు మీరు అన్నట్టు కెమెరా యాక్షన్ అన్నప్పుడు ఏంటంటే మనకి అన్నీ ఉంటాయండి, టైంకి అన్నీ వచ్చి ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇది లేనప్పుడు నరసింహాచారి కింద మళ్ళీ ఇంటికి వెళ్ళి మనం అదే ఇది చేయాలంటే యాక్చువల్గా అంటే చాలా కష్టం కదా బేసిక్. అంత కష్టాన్ని కూడా ఎలా అడాప్ట్ చేసుకోగలుగుతున్నారు? అది చాలా రేర్ కదా అది. అంటే అది నాకు చాలా మంది అడిగినప్పుడు అర్థం కాదు ఎలా అంటే నాకేం పెద్దగా అనిపించట్లేదు. తెలియదు. ఇప్పుడు 10-15 డేస్ షూట్ లేదనుకోండి, నేను ఊరు వెళ్ళిపోయి అక్కడ ఏదో సాయంత్రం డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడము, పొద్దున్న జిమ్కి వెళ్ళడము, లేకపోతే ఇంకేదో నాకు ఏమైనా పనులు ఉంటే అవి చేసుకోవడం, అలా గడిచిపోతుంది. ఇల్లు అవి కొత్తవి కట్టారు లేదా? కట్టాం సిద్దిపేటలో కొత్త ఇల్లు కట్టాం. ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక మా అమ్మాయిలకి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు ఎంత కాదనుకున్నా ఇప్పుడు మీరు హీరో కదా, ఇప్పుడు 10 రోజులు చారలేక బతికినా కూడా అప్పుడు అంటే వాళ్ళకి ఉండే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది బయటకు వెళ్ళినప్పుడు? అంటే సంపు గారి కూతురు ఉంటుంది, కానీ వాళ్ళు కూడా భయపడుతుంటారు. అంటే వాళ్ళ వాళ్ళ స్కూల్లో లేకపోతే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటుంది, కానీ వాళ్ళు మ్యాక్సిమం తొందరగా చెప్పరు. నాతో వెళ్తే తప్ప వాళ్ళు పర్సన్గా వెళ్తే చెప్పరు. మీ డాడీ పేరు ఏంటంటే నరసించారు అన్నట్టే చెప్తారు. ఓకే, మొత్తానికి మీది ఎంత ఏంటంటే అదృష్టంలో అంటే మీ జీవితంలో అంటే మీరు సినిమాల్లో సింగిల్ క్యారెక్టర్ కానీ జీవితంలో డ్యూయల్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఏదో అంటారు కదా మనం మామూలుగా అంటే వీళ్ళు పిల్లలు కూడా ఎందుకు చెప్పుకోరండి సార్, అంటే ఏదైనా ప్రాబ్లం అయినా ఏమైనా ఫస్ట్ ఈ పేరు యాడ్ చేస్తారు. సంపూర్ణ బాబు కూతురు కాబట్టి సంపూర్ణ బాబు అది ఉంటుంది కదా, వీళ్ళు ఒకవేళ వెరీ గుడ్ సార్ అన్నా కానీ సంపూర్ణ అంటే పిల్లలు కదా వాళ్ళకి తెలియదు ఇలాంటివి ఉంటాయని చెప్పేసి వీళ్ళు ఫస్టే అది ప్లే చేయరు. ఓకే, మరి మీ వైఫ్ దగ్గరికి వచ్చేసరికి ఆవిడ నార్మల్ అండి, వాళ్ళు మామూలుగా ఇప్పటికీ బట్టలు కుడుతుంటుంది. ఓకే, మీరు అదే చెప్పారు కదా అంటే ఊరికి వెళ్ళిపోతాను, ఊరికి వెళ్ళి ఇంకా మీరు అదే గోల్డ్ స్మిత్ అది చేస్తూ ఉంటారా? ఇప్పుడు అంటే పెద్ద పనులే ఉన్నాయి సార్, రెగ్యులర్గా ఉండే వాళ్ళకే లేవు. ఎందుకంటే ఎక్కువ కాంపిటీషన్ అయిపోయింది, జ్యువెలర్స్ అయిపోయింది, గోల్డ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు కస్టమర్లు కూడా వాళ్ళకి ఇచ్చి 4 రోజులు ఆగేంత టైం లేదు, వీళ్ళకి డబ్బులు వచ్చినప్పుడు వెళ్ళి కొనుక్కుంటారు. ఇప్పుడు పెద్ద అది కూడా ఏం లేదు.